అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా! రాష్ట్ర ప్రభుత్వం అయితే. అది ఏంటంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఈ యొక్క ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ యొక్క పథకాన్నయితే తీసుకొచ్చిందండి. సో, దీనివల్ల ఏంటంటే మనకి ఏటా 20,000 రూపాయలనేవైతే విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి గాను మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి రూ. 14,000, కేంద్ర ప్రభుత్వం తరపున సంబంధించి రూ. 6,000 అనేవైతే విడుదల చేయబోతుంది. అయితే ఇప్పటికే దీనికి నిధులు కూడా కేటాయించామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలపడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు? ఎంత విడుదల చేస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మీరిక్కడ చూస్తున్నారు కదా! మనకిక్కడ ఏంటంటే, ఏటా మనకి ఈ రూ. 20,000 అనేవైతే ఇస్తామని తెలపడం అయితే జరిగింది కదా! మీకు ముందుగా చెప్పినట్లుగానే రాష్ట్రం తరపున రూ. 14,000, కేంద్రం తరపున రూ. 6,000 మొత్తంగా రూ. 20,000 అనేవైతే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తామని తెలిపేసి అయితే అంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా 7,000 ఒకసారి, 7,000 ఒకసారి అనేవైతే విడుదల చేసే అవకాశం ఉందండి. ఇప్పటికే పీఎం కిసాన్ పథకం సంబంధించి 18 విడతల కింద రూ. 2,000 అనేవైతే ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేయడం అయితే జరిగిందండి. సో, ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి మాత్రం ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కౌలు రైతులు గానీ, లేదంటే బ్రాహ్మణ రైతులు గానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులనేవైతే వస్తాయన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను మనకి 4,500,00,00,000 అయితే నిధులు కేటాయించామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు తెలపడం అయితే జరిగిందనమాట. అంటే ఈ అవసరం అవుతాయని చెప్పేసి తెలపడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి గాను మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నిధులనేవైతే మనకు త్వరలో విడుదల కాబోతుంది. సో, దీనిపై కూడా మనకు త్వరలో అధికార ప్రకటన అయితే రాబోతుందండి. ఎప్పుడు ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.